జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా సరే మరలా తానే అధికారం రావాలనేసి అయితే సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా పక్కన పెట్టిన పరిస్థితి. దానికి సంబంధించినట్టుగానే చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎంపీలను చేంజ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. రీసెంట్గా ఏదైతే రాజమండ్రికి సంబంధించి ఎంపీగా ఉన్న మార్గాని భరత్ని రాజమండ్రి సిటీకి ఎమ్మెల్యేగా పంపించడంతో రాజమండ్రి ఎంపీ స్థానానికి అయితే వేకెంట్ వచ్చినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి చాలామంది పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. అందులో భాగంగానే యాస్పిరెంట్గా ఉన్న పద్మలత గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. మేడం, ఏంటి మేడం మీ సీట్కి సంబంధించి అంటే పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి ఇంకా కొలిక్రాని పరిస్థితి. చాలామంది అలీ అంటున్నారు, లేకపోతే వినాయక్ అంటున్నారు, గూడూరు ప్రసాద్ అంటున్నారు, ఇంకా పద్మలత అనేసి ఏదైతే బీసీలకే కేటాయిస్తామని చెప్పేస్తే మిథున్ రెడ్డి గారు చెప్పడం ఇప్పుడు మీకు వస్తుందని చాలామంది అంటున్నారు. ఎట్లా అక్కడ ఇంతకు జరుగుతుందంటే ఏం చెప్తారు? ప్రతి ఒక్కరికి పోటీ చేయాలనే ఆకాంక్ష ఉండడం వారి యొక్క రైట్. ప్రతి ఒక్కరూ అప్రోచ్ అవుతారు, అందులో తప్పేమీ లేదు. అయితే ఎంతమందిలో ఎవరిని ఇస్తే నెగ్గే అవకాశాలు ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు. అది ఎవరైనా సరే స్వాగతించవలసిందే. అంటే చాలా పార్లమెంట్కి సంబంధించి త్వరగా తేల్చేశారు, కానీ మీ సీటు పైన అంటే ఏదైతే రాజమండ్రి ఎంపీ సెగ్మెంట్ పైన ఇంత తర్జన భర్జన ఎందుకు నడుస్తుందంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ అనేది డిసైడ్ అవ్వడానికి టైం తీసుకుందండి. దానివల్ల ఏమైందంటే ఆ టైంలో కొంతకాలం కొన్ని వారాలు వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు డిసైడ్ అయ్యి 72 అవర్స్ అయింది బీసీ సామాజిక వర్గానికి అని చెప్పేసి. సో దాని తర్వాత మళ్ళీ నిర్ణయం కూడా వచ్చారు. అయితే ఒక్క సీట్నే ప్రకటించారు కదా. ఒక లిస్ట్లో అన్ని ఎంతమంది ఉంటారో అంతమంది మేబీ ఫైనల్ లిస్ట్ అవ్వచ్చు. అంటే గత ఎన్నికల్లో కూడా రాజమండ్రి ఎంపీ స్థానాన్ని బీసీలకే కేటాయించారు. మరి ఈ ఎన్నికకి వచ్చేసరికి ఎందుకు ఎంత టైం తీసుకున్నారు బీసీలకి డిసైడ్ చేయడానికి? అంటే గత ఎన్నికల్లో బీసీలకి ఒక్క సీటు కూడా ఇవ్వలేదండి రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్లో ఎమ్మెల్యేలకు వచ్చేసరికి. అంటే రౌత్ సూర్యప్రకాశ్రావు గారు ఇచ్చారు, కానీ అది వారు బీసీ ఓసీ రెండు కలిపి ఉండడం అనేది జరిగింది రౌత్ సూర్యప్రకాశ్ విషయంలో. మిగతావన్నీ ఓసీయే. ఇప్పుడైతే కనుక మార్గాని భరత్రాము గౌడ సామాజిక వర్గానికి చెందిన బీసీ కులం. అలాగే రాజమండ్రి రూరల్ వచ్చేసి వేణుగారు బీసీ సామాజిక వర్గమే, సెట్టిబల్ సామాజిక వర్గం. ఈ రెండు బీసీ కులాలు ఉపకులాలుగా ఉంటాయి. సో ఇప్పుడు రెండు ఇవ్వడంతోనే కొంతమంది ఆలోచన చేశారు. కానీ కాకినాడలో గత ఎలక్షన్కి వచ్చేసరికి 6 కాపులకి 1 రెడ్లకి ఇచ్చి మళ్ళీ కాపు స్త్రీ అయిన మహిళని ఎంపీగా పంపించారు. సో గతం కంటే ఇప్పుడు ఒక బీసీ సీటు ఎక్కువైంది రాజమండ్రి పార్లమెంట్, అంత తప్పించి ఇంకేం కాదు. సో ఇది ఇప్పుడు క్లీన్గా చాలా కీన్గా ఉంది పార్టీ. ఇక్కడ బీసీలు ఎక్కువగా ఉన్నారు. అయినా 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 1 ఓసీలు ఎక్కువగా కాపులు ఎక్కువగా ఉండే సామాజిక వర్గానికి అక్కడ కేటాయించాలి. ఎంతమంది ఆ ఎమ్మెల్యేలు 6 7 అక్కడ కాపులు ఎక్కువ కాబట్టి వారికి కేటాయిస్తున్నాం. అమలాపురం ఎస్సీ రిజర్వ్డ్, అది తప్పకుండా వారి ఎస్సీలకి ఇవ్వాలి. మరి మిగిలింది బీసీలు ఎక్కువ కాపులు ఎక్కువ అని సర్వే చేస్తే బీసీలు ఎక్కువ అని తేలింది. సో దాన్ని బట్టి మా సామాజిక వర్గం ఎక్కువగా ఉండడం అనే గణాంకాలు తెలియచేస్తుండడంతో సామాజిక న్యాయం పేరుతో మా సామాజిక వర్గానికి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు డిసైడ్ అయ్యారండి. అంటే ముఖ్యంగా చూసుకుంటే చాలామంది యాస్పిరెంట్లు ఉన్నారు రాజమండ్రి సంబంధించి, కానీ మహిళగా మీ పేరే అనిపిస్తుంది. అందులో ఒక్కరే ఉన్నారు. ఆ ఛాన్స్ దొరుకుతుంది అనుకుంటున్నారా బెర్తలో? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయాలు ఏమైతే ఉన్నాయో కష్టపడిన వారికి, మహిళలకి, బీసీలకి, అంటే మిగతా వాళ్ళకి కాదని కాదు, బీసీలు మహిళలు నెగ్లెక్ట్ చేయబడ్డారండి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా. రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారు. కానీ మరి బీసీలు చేసిన పాపం. కానీ మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సోషల్ రీఫార్మర్ అనాలి. సంఘ సంస్కర్తల్లో మనం రాజా రామ్మోహన్ రాయ్ నేషనల్ లెవెల్లో, రాజమహేంద్రవరంలో కందుకూరి వీరేశలింగం పంతులు గారు, మరి పాలిటిక్స్లో ఎన్టీ రామారావు గారు అప్పుడు చేశారు. ఆయనతోనే అది ముగిసిపోయింది ఆ శకం. ఆ తర్వాత బీసీస్ వర్ ఎక్స్‌ప్లాయిటెడ్. సో ఇప్పుడు మళ్ళీ సమాజానికి సంస్కరణ, ఒక సర్జికల్ ట్రీట్మెంట్ లాగా సాంఘిక సంస్కరణ చేస్తున్న, సామాజిక సంస్కరణ చేస్తున్నది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు. వారి నాయకత్వంలో ఖచ్చితంగా ఒక బీసీగానే కాదు, మహిళగానే కాదు, పార్టీలో నేను అంతకుముందు కాంగ్రెస్ హయాంలో నేను కొద్దిగా దెబ్బతిన్నాను. అది కూడా పరిగణలోకి తీసుకునే మానవతా దృక్పథం జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో నాకు కనిపించింది. నేను ఆయనకి చెప్పాను,
ఇలా ఇలా జరిగింది సార్, మీ నాన్నగారు రకమూడి రామ్మోహన్ రావు గారు నా అభ్యర్థిత్వాన్ని వారికి తెలియచేస్తే ప్రపోజ్ చేస్తే మేయర్గా మీ నాన్నగారు ఒప్పుకున్నారు. కానీ అనుకోని పరిస్థితుల్లో నాది హోల్డ్లో పెట్టారండి, నాకు మీరే న్యాయం చేయాలి సార్, ఇంకెవరు న్యాయం చేయరని చెప్పి అడగడం జరిగింది. దానికి వారి స్పందించిన తీరులో కూడా నాకు చాలా మానవత్వం అయితే కనపడిందండి. అది ప్లస్ మరి నేనే బీసీ బిల్లు గురించి పోరాటం చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి బీసీ బిల్లు పెట్టమని, మహిళా బిల్లు పెట్టమని, మహిళా బిల్లులో బీసీ సబ్ కోటా కూడా ఇవ్వాలని చెప్పేసి, ఒకవేళ బీసీ బిల్లు పెట్టడానికి లేట్ అయితే అని చెప్పి కోరడం జరిగింది. కాబట్టి నాకు ఖచ్చితంగా అవకాశం ఇస్తారని అనుకుంటున్నారు. దట్టు ఒక ప్రొఫెషనల్ కూడా. అది అంటే ఒకవేళ ఛాన్స్ వస్తే, అవకాశం వస్తే ఎట్లా చేద్దాం అనుకున్నారు? ఎంపీ అయిన తర్వాత రాజమండ్రి నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి ఎటువంటి యాక్షన్ ప్లాన్ మీకుంది? ముందుగా పార్టీ అధినేత, పార్టీ యొక్క పెద్దలందరూ కూడా కోర్ కమిటీ ఉంటుంది, ఒక నిర్మాణం ఉంటుంది, స్ట్రక్చర్. వారందరికీ ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ ప్రకారం వారు ఎలా చెప్తే అలాగా నేను అభివృద్ధిని చేయవలసి ఉంటుంది. అదే కాకుండా నాకు కూడా కొన్ని ఇలా చెయ్యాలి అని ఉంటాయి. అప్పుడు ఏంటంటే నేను గతంలో చెప్పాను మరి ఎవరితోనో, మరి రాజమండ్రి కళలకు కానాచి, సాంస్కృతిక రాజధాని అంటారు రాజమండ్రిని. అయితే కళాకారులకి సరైన ప్లేస్మెంట్ అయితే లేదండి. వాళ్ళు ఒక ప్రాక్టీస్ చేయడానికి ఒక క్లాస్ ఫ్లోర్ కానీ గ్రౌండ్ ఫ్లోర్ కానీ లేదు. అందరికీ పనికి రావాలి, కొన్ని ఫ్లోర్స్ పెట్టాలి. ఎందుకంటే చాలామంది కళాకారులు ఉన్నారు. కొన్ని ఫ్లోర్స్, మల్టీ ఫ్లోర్ కాంప్లెక్స్ ఒకటి కళాకారులకు కట్టాలి. అదేవిధంగా ఒక ఫిల్మ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా పెట్టాలి. అదే మళ్ళీ ఒక రామోజీ ఫిల్మ్ సిటీని తలదన్నే ఒక ఫిల్మ్ సిటీ కూడా. ఎందుకంటే షూటింగ్స్ అనేవి ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి గోదావరి ఒడ్డున మనకి ఎన్నో సినిమా తెలుసు, విశ్వనాథ్ గారు తీశారు. ఒక రామోజీ ఫిల్మ్ సిటీ తలదన్నేది ఒకటి మన ఆంధ్రప్రదేశ్లో. రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఒక స్కోప్ ఉందని, చాలా ఉంది ల్యాండ్, అదొకటి పెట్టాలి. అలాగే ఐటీ హబ్ కింద కూడా తీర్చిదిద్దవలసిన అవసరం ఉంది. ఎందుకంటే 200 కిలోమీటర్స్ డిస్టెన్స్లో 3 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఒకటి గన్నవరం, ఒకటి విశాఖపట్నం, రాజమండ్రి. అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా కూడా అప్గ్రేడ్ అవుతుంది. అలాగే దానివల్ల సాఫ్ట్వేర్ హబ్ ఒకటి, నెక్స్ట్ మెడికల్ హబ్, అంటే మెడికల్ టూరిజంకి కూడా మెడికల్ హబ్ పెట్టడమే కాకుండా ఇప్పుడు విశాఖపట్నం ఎలాగైతే ఆరిలోకి ఎలా పెట్టారో అలాగే కాకుండా ఒక మెడికల్ టూరిజం కూడా డెవలప్ చేస్తే ఇంటర్నేషనల్గా కూడా అవకాశం. ఎందుకంటే రాజమండ్రిలో లేని ఇన్వెస్టిగేషన్ టూల్ లేదండి. ఒకప్పుడు విశాఖపట్నం లేదా హైదరాబాద్, అట్లీస్ట్ విశాఖపట్నం, ఇప్పుడు వాటన్నిటికీ సమానంగా తలదన్నే విధంగా రాజమండ్రిలో నిపుణులు ఉన్నారు. అలాగే స్కిల్స్ ఉన్నాయి, సెంటర్స్ ఉన్నాయి. సో మెడికల్ టూరిజం కూడా డెవలప్ చేయడానికి నేను ప్లాన్ చేస్తున్నాను. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి 151 స్థానాలు గెలిచాడో అటువంటి పరిస్థితుల్లోని కూడా రాజమండ్రి సిటీ కావచ్చు, రూరల్ కావచ్చు, 2 నియోజకవర్గాలు కూడా టీడీపీ కైవసం చేసుకుంది. ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి పైన చాలా వ్యతిరేకత ఉంది, సెకండ్ టైం కాబట్టి, ఈ వ్యతిరేకతలో రాజమండ్రి ఎంపీ సెగ్మెంట్ను వైసీపీ కైవసం చేసుకోగలుగుతుందా అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు అని కాదు, యాంటీ ఇన్కంబెన్సీ అనేది ప్రతిసారి ప్రతి పార్టీకి ఉంటుందండి. అయితే ఇప్పుడున్న యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఒక సోషల్ మీడియా ఎక్కువైపోవడం వల్ల లేనిది క్రియేట్ చేసి దాన్ని హైప్ చేస్తున్నారు అపోజిషన్ పార్టీ వాళ్ళు. ఎందుకంటే బెనిఫిషియరీస్ ఎవరు నేను ఇది లబ్ధి పొందానని చెప్పడానికి ముందుకు రారు. నేను లబ్ధి పొందాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి నా ఓటు అని ముందుకు ఎవరు కూడా ఓటర్ ఎప్పుడు తన ఓటు ఎవరికని చెప్పరు. సో ఆ విధంగా కొంత సైలెంట్ ఓటింగ్ అయితే ఉందండి. ఇది కావాలని సోషల్ మీడియా హైప్ అంతే, వ్యతిరేకత అనేది. అంటే ముఖ్యంగా గోదావరి జిల్లాలంటే జనసేన ప్రభావం చాలా గట్టిగా ఉంటుంది. అటువంటి జనసేన ప్రభావం ఉన్న గోదావరి జిల్లాలో రాజమండ్రి సెగ్మెంట్ని జనసేన ఎలా ఎదుర్కోబోతుంది వైసీపీ? అక్కడ జనసేన ప్రభావం అధికంగా ఉంటుంది అంటే మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వారు కొన్ని సిద్ధాంతాలు, కొంత లిటరేచర్, చెగువేరా లిటరేచర్ అనేవి వణికిపుచ్చుకొని వారు పార్టీ పెట్టారు. చాలామంది ఇంటలెక్చువల్స్ ఏదో కొత్తగా ఉంది, ఒక ట్రెడిషనల్ పాలిటిక్స్ కాకుండా కొంచెం వినూత్నంగా ఉంటుందని చెప్పి ఆయన దగ్గరికి చేరడం జరిగింది. అయితే అక్కడ లీడర్షిప్ కానివ్వండి, పార్టీ నిర్మాణం కానివ్వండి, ఒక టీం వర్క్ అనేది, టీమ్ డైనమిక్స్ అయితే, గ్రూప్ డైనమిక్స్ అయితే లోపించినాయి. సో చాలామంది ఆయన మోరోవర్ ఆయన చెప్పారు, నాతో 15 సంవత్సరాలు కనీసం నడవగలిగిన సహనం ఉన్నవాళ్ళు, ఓపిక ఉన్నవాళ్ళు నాతో కంటిన్యూ అవ్వండి, మిగతా వాళ్ళు నన్ను నుంచి వేరిపోవచ్చు అని చెప్పారు, విడిపోవచ్చని. ఆ విధంగా చాలామంది అక్కడి నుంచి తప్పుకున్నారు. అయితే ఆయన ఎలక్షన్ అయిన 15 డేస్లోనే మోడీ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకప్పుడు పాచిపోయిన లడ్డు పడేశారని చెప్పిందని మళ్ళీ మోడీ గారితో జతగట్టారు. 15 నెలలు నిండకుండా 15 ఏళ్ళు అన్నారు, 15 నెలలు పూర్తవకుండానే పార్టీలతో పొత్తుల కోసం తహతహలాడారు. ఆ పొత్తు పెట్టుకుంటున్న పార్టీకి చాలామంది జనసేన ఎవరైతే వాళ్ళ సైనికులు అనుకుంటున్నారో వాళ్ళకి కొంచెం బాగా గ్యాప్ అయితే ఉంది, దాంతో మ్యాచ్ అవ్వదు వాళ్ళ యొక్క వేవ్ లెంగ్త్. సో ఇలాగా
కేవలం జెండాలు మాత్రమే జతకట్టి సిద్ధాంతపరంగా ఏమాత్రం సారూప్యత లేకుండా ఒక ఇది ఓట్ ట్రాన్స్ఫర్ అనేది కష్టం అవుతుందండి. ఇప్పుడే మనం చూసాము, ఈయన ప్రమేయం లేకుండా ఆయన 2 అనౌన్స్ చేశారు. మండపేటలో జన సైనికులంతా కూడా చాలా బాధపడ్డారు. సో ఆయన ప్రమేయం లేకుండా ఈయన చాలా కీలకమైనవి రాజానగరం అనేది అది అనౌన్స్ చేశారు. ఇప్పుడు రాజమండ్రి రూరల్ కూడా అదే ఉత్కంఠ కొనసాగుతుంది జన సైనికుల్లో ఏమవుతుందో అనేది. ఇలాంటి పరిస్థితుల్లో మనం వారు అనుకున్నది రీచ్ అవ్వకపోవచ్చు. అండ్ మోరోవర్ కేవలం సామాజిక పరంగానే ఓట్లు పడతాయి అనుకుంటే కాపు సామాజిక వర్గం వారు ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి వారు విశ్వసనీయతకి పెట్టింది పేరు. సో అలాంటి విశ్వసనీయత ఉన్నవారు ఇప్పుడు ఈయన 10 ఏళ్లలోనూ కూడా పార్టీని పటిష్టం చేసుకోకుండా పొత్తులతోనే పబ్బం గడుపుదాం అనుకుంటే వాళ్ళు కూడా ఆలోచిస్తారండి. ఎవరు మనకి ఒక స్టాండర్డ్గా ఒక డెవలప్మెంట్ కానివ్వండి, సంక్షేమం కానీ ఇచ్చింది ఎవరు, మనం ఎవరికి ఓటేయాలి, మనం రాజ్యాధికారం కోసం పోరాడుతున్నామా, లేకపోతే ప్రాసెస్లో పొత్తు పేరుతో వేరొకరి పల్లకి మళ్ళీ మొయ్యాలా, అదే పాత పల్లకి మొయ్యాలా అనే ఆలోచన వారిలో వచ్చింది. అంత ఇంపాక్ట్ ఏమి ఉండకపోవచ్చండి. జనసేన ఉండదు కూడా.